హలో గైస్, వెల్కమ్ టు కుట్టిగాడు నాన్ లోకల్. ఇప్పుడు మేమందరం ఒక చోటుకి వెళ్ళబోతున్నాం. సరదాగా స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. ఎస్, ఎవరెవరంటే ఆ తెల్లార్లు, అద్దు శ్రీరామ్, మలయాళ మంచం, మల్టీమాల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ 999 ఇండియా. మేమంతా యూట్యూబర్ బ్యాచ్ అంతా వెళ్తున్నాం. ఓకే నాని, ఎవరు ఈత ఆడతారు అక్కడ? ఈత ఆడేదంటే నువ్వు శ్రీరామ్ ఈత ఆడవా? అయితే నా కెమెరా పట్టుకుంది. నువ్వు నా మూలనా ఈత ఆడవా? వచ్చా ఈత? ఈత రాకుండా ఎందుకు ఈత ఆడతారో తెలీదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అది ఈత అంటే నన్ను అడుగు. గజీతగాడు నేను నానికి నాకు తెలియదు. నాని సముద్రంలో వేసిన బయట కొట్టు. ఇది చూడండి సోగ్గాడు. మరే సోగ్గారే, నీ సోగ్గాడు చిన్న కాదు, సోగ్గాడు చిన్న కంటే ఎక్కువ సోకులు పడతలేదు. నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. హలో, ఇప్పుడు మేమందరం కాళ్ళు ఆడిపోతున్నాం. నేను ఈయన డ్రైవింగ్, ఇప్పుడు మాకు డ్రైవింగ్ రాదు, ఏం రాదు. ఈయనే మాకు రథసారథి. నమ్మకాలు లేవు అన్న డ్రైవింగ్. ఊడిపోయిన భారం వేసాం, నమ్మకాలు లేవు. ఒరే ఆయన ఎన్నేళ్ళ 14 సంవత్సరాలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఈ కార్ తీసుకుని దగ్గర 12 years అయింది. హెవీ డ్రైవర్. ఆయన కార్ ఎక్కితే మీరు విన్న పోతారు గాల్లోనే. అంటే రీచ్ అవుతాం ప్లేస్ కానీ ఎంత కొడతారో తెలిసిన సవాలు కొడతాడు. కార్లు వెళ్ళిపోతాయి. మన లెక్క బట్టి రిపేర్ చేసుకుంటాం. మాట్లాడరా? ఓకే, ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. ఇప్పుడు కార్లో మ్యూజిక్ పెడతాం, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం. కార్తో కొన్ని క్లిప్లు పెడతాం, కాపీ పెడతాం అని చెప్పి తర్వాత మాట్లాడతాం. ఓకే, సగమన్నా ఎంతవరకు చదువుకున్నది? డిగ్రీ ఏంట్రా? కార్ టెక్. మీకు కూడా ఏదన్నా సీట్లు ఈ కాలేజీలో కావాలంటే ఫస్ట్ మీరు వచ్చి బుక్ చేసుకోండి. మల్టీమాల్ ఎక్స్పెరిమెంట్స్ కాలేజ్ లో ఎక్స్పెరిమెంట్లే కాదు, సీట్లు కూడా దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే రీచ్ అయినాం ప్లేస్ కి. అది అక్కడే ఉంటది స్విమ్మింగ్ పూల్. సో అందరు ఇక్కడ మాట్లాడుకుంటారు. అన్న 999 ఆనే దాంట్లో బ్లాగ్ తీసుకుంటాను. నాది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి నేను తీసుకుందాం అనుకుంటున్నా. నాకు మంచి ప్లేస్కి వచ్చాను కాబట్టి. ఇద్దరం వేరు వేరు కార్లు వచ్చినా కూడా కరెక్ట్ టైంకి వచ్చినాం తెలుసా? అదే మా టైమింగ్. అది ఎప్పుడు టైమింగ్ లో సింక్ లో ఉంటాం అందరం. మా కథే వేరే లెవెల్. ఇంకా చూద్దాం, మునిగేసి ఫన్ అంతా రికార్డ్ చేసి పెడతాం. సో మేమైతే స్విమ్మింగ్ పూల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎంతసేపు అయినా అంట 100 రూపాయలు అంట. అదేమో ఈడంత లోతు ఉంటుంది. నేను ఉంటాను, నేను బయట పడతానే తెలియదు. ఈడైతే ఎగురుతా అంటాడు. ఆయన చూపిరా, ఆయన అయితే కష్టం మునిగిపోతాడు. ఆయన మునిగిపోతాడు. ఫోన్ పే డబ్బులు వేసాడు. ఆయన మెట్టకానే మునిగిపోతాడు. ఆయన మేము పట్టుకోవాలి భుజాల మీద. వాడు మునిగిపోయినా నేను తీసుకొస్తాను. నేను ఒక్కని రాగలుగుతా. నా ధైర్యం మునిగిపోతే పైకి తేల్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ రాకపోతామని. ఏమిటండి మీరు మాట్లాడేది? నీకు ఈత రాదా? గజీత్ కాదు అందరూ మొత్తానికే రాదు. అక్కడికి రాదు. నా పాటికి నేను వస్తా, మొత్తం తిరుగుతా, నడుచానా. జీవితంలో ఒకసారి సాహసం చేయాలి. సాహసం సినిమా ఒకటి తాళగట్టేటప్పుడు, గౌతమ్ చంద్ర, రెండోది నీళ్ళ దిగేటప్పుడు. సాహసం చేసిన తర్వాత కాదు, నీళ్ళ దిగుతా ఏదో ఒకటి బయటకని రావచ్చు. మన ఇదే దాంట్లో ఉంటది. లేదనా
ఇదేనా పెళ్లి కాకపోయినా ఏం నాకే తెలుస్తానంటే చూస్తున్నాం కదా. సీనియర్ ఫ్యామిలీ మ్యాన్ అందరికంటే సీనియర్ ఆయనే. మళ్ళీ డబ్బాలు ఒకటి అదే కొటేషన్ చెప్పినా రెండు మగజాన్ని పెట్టినాక 2 సార్లు అరేంజ్ చేయాలి. ఒకటి ఈత కొట్టేవాడు 2 పెళ్లి చేసుకున్నాం. నేను 2 చేసేసిన. నేను అమరుణ్ణి రా మీలాగా. ఈత ఎప్పుడు కొట్టినా ఈత వచ్చేదో అడిగా. ఏంది 10th క్లాస్ హాలిడేస్ లో నేర్చుకుని వాడు. కిక్కు సినిమాలో ఆజాము కానీ కిందికి లాగేస్తా ఆయన ఎక్కుతాను. అంటే ఆజామీన ఆయన రవితేజ. ఈయన ఆజాము అదే మరి ఈయన ఆజాము ఆయన రవితేజ. ఆజామీన రవితేజ ఆయన. మీకు విషయం తెలుసా, మా అమ్మకి ఈతొచ్చు. మీరంతా వేస్ట్. కాదు మా నాన్నకి ఏదొచ్చు కానీ ఎక్కడికైనా తొడుకోవంటే తొడుకోవాడు అంతే. మా నాయన పల్టీలు కొడతారు నీళ్ళలో తెలుసా. పల్టీలా మా అమ్మ గజేత. మీరు లేట్ గా దిగలేదు, నేను దిగేది రికార్డ్ చేసి దిగండి. వస్తాను. కాపాడని ఉంటే నీకు వచ్చారా అదరా? నాకు రాదు. అది దొబ్బుదాం అనుకున్నారా? ఇక్కడ ఉండే వాళ్ళందరూ ధైర్యవంతులే, ఒక్క వీడు తప్ప. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అర్రే కప్పేది బలెదుతావు కదయ్యా. అంటే చేపలు చచ్చిపోతే జాగ్రత్త. నాని నాని నువ్వు దూకుతున్నావా? ఈత మరి కట్టింది అందుకు దూకో కిందకి. కాళ్ళు కూడా 100 రూపాయలు కట్టవా? ఉన్నాను నాని నువ్వు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అది కిందకి సినిమాలో నీళ్ళు లేచి చూడు. ఏమో అమ్మ అక్కడ ఫస్ట్ ముందే ఈత రాదు. ఆడపోయి ఉండు అమ్మ స్విమ్మింగ్ పూల్. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? నానే ఆడే ఉండరా, నేను వస్తా. నాకే పట్టుకోలేను నిన్ను. పట్టుపోయిన ఉండగా నేను పూర్తి కావాలి ఆన్సరానా? ఆపుకుంటే చాలరా. నేను గట్టిగా నాకు ఇక్కడ గుట్టిగా ఉండాలి. అయితే అడిగి వస్తా. సన్న పెట్టి తిస్తాడు. గోదావరి గట్టు మీద అది ఆద్దాం పాట పాడతాడు. ఓరరి యోగి నన్ను ఓరరి యోగి నన్ను ఓరరి యోగి నన్ను అది నా దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. నువ్వా క్యాన్ ఉందిరా, నువ్వు అటు పోతుందిరా. చేతులు కాళ్ళు కొట్టావు కదా పోయి. ఒకేసారి నీడికే వచ్చింది. ఈత నేర్చుకున్నాను, నేను ఈత నేర్చుకోలేకున్నా గైస్. అందుకే చదువుకునే టైంలో చదువుకోవాలి. ఎడ్యుకేషన్ ఈత ఆడాలి. ఈత రాని వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో కూర్చోవాలి. కానీ నా మాట చెప్పు. నువ్వు నాని జస్ట్ ఇప్పుడు సస్తా బతికింది తెలుసా? నా చెప్పునా ట్రైనింగ్ ఇస్తాను అందరికి. ట్రైనింగ్ ఇస్తాను, నేర్చుకోండి. ట్రైనింగ్ ఇచ్చాడు. అదే మ్యాజిక్.
పరుగులు తీ చక్క 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 ఊరకలు వేయంట ఈతరనోళ్ళు అంటారు చేతగారి కొడుకులు అంటారు ఈతరనోళ్ళని. ఈయన చెప్పేతగాడు వచ్చిన జుట్టు పట్టుకోండి ఏదో మునిగిపోతున్నట్టు. అంటే నువ్వు పెద్ద పొడుగు మరి. కిచెనని శ్రీరామ్ గాడు నా ఫోటోలు అన్ని డిలీట్ చేశాడు దీంట్లో. మళ్ళీ అన్ని రీస్టోర్ చేసుకున్నా. రీస్టోర్ డిలీట్ చేయమంటే నార్మల్ గా అన్ని డిలీట్ చేసాడు. ఎట్టో గట్టెక్కింది. కాస్త చెయ్యి తడబాటు కానీ ఇది ఇప్పుడు One, two, three. నీళ్ళు బయటకు వచ్చినాయినా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. నేను నాని తెల్లారులు మేము ఒక ఛాలెంజ్ పెట్టుకుంటున్నాము. లోపల ఎవరు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు విన్ను. ఇవే తగ్గించుకుంటాం. కోసం కెమెరా వీళ్ళు మోసం చేస్తాను. నాకు తెలియదు, నమ్మకం లేదు. అందుకే మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. కానీ 1, 2, 3. లేదులే 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 మస్తు అయిపోయింది. మస్తాన్ బిస్ అయిపోయింది. మిగతా నాకు అయిపోయింది. ఫాస్ట్ నేను కాలు గాల్లో కాదాను. నేను ఫాస్ట్గా వచ్చినా అది గస వస్తుంది నాకు. బాగానే అడ్డు పెట్టుకోవడం కూర్చో కాదు, ఈడు కూడా పెట్టుకోండి. నేను చూసిన లోపల నుంచి నాకు ఒక గెలిచినా నేనే గెలిచినా. ట్రిక్ ఏంటంటే మామూలుగా ఊపిరి తీసుకొని మెల్లి వదులుతా పోతాను. అందుకే ఎక్కువ చెప్పాను. సో ఇప్పుడే అందరం నీళ్లతో యుద్ధం చేసి నాన్న అష్ట కష్టాలు పడి ఇంటికైతే రిటర్న్ బయలుదేరిపోతున్నాం. అక్కడ మన మౌలా మామ కారు తీస్తున్నాడు. కుట్టిగాడు ఎట్టా మాట్లాడు కాబట్టి నేనే మారుతాను వాడి ఛానల్లో కూడా. ఇలాంటి అర్థం కాదు. అందరిది అందరిది. సో ఈ వీడియో ఎంత గైస్, ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి హైప్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మరికొన్ని కొత్త బ్లాగులతో మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్. మళ్ళీ మంచి యూట్యూబ్ ఛానల్.